Hello everyone, Andariki Namaskaram. Welcome to Rakshit Prabha. In this video, we will discuss about the structure of C++ program. Programming ante enti? Mana task ni computer tho cheyinchadam. Manam ikkada ane example manam ikkada task ane teesukundam. Enti ante hello Rakshit Prabha ane danni manam print cheyali and 14 plus 6 యొక్క రిజల్ట్ అనేది మనకు రావాలి అంటే దాని మనం దీన్ని మనం ప్రింట్ అనేది చేయాలి. మనము ఇన్స్ట్రక్షన్స్ని ఎందులో రాస్తాం? ఒక ఫైల్లో రాస్తాం. ఆ ఫైల్ని మనము కంప్యూటర్లో క్రియేట్ చేస్తాం. క్రియేట్ చేసేటప్పుడు దానికి మనం ఒక నేమ్ అనేది ఇస్తాం. ఇప్పుడైతే సపోజ్కి ఇది మనం ఫస్ట్ రాస్తున్నాం కాబట్టి ఫస్ట్ అని పెడదాం. ఫస్ట్ డాట్ సిపిపి. ఇక్కడ నేను సిపిపి ఎందుకు రాసానంటే ఈ సిపిపి అనేది ఏం చేస్తుంది అంటే మన C++ ఇది అంటే ఈ ఇన్స్ట్రక్షన్ ఇది ఫైల్ అనేది C++ ప్రోగ్రామ్కి సంబంధించింది అని తెలియజేయడానికి ఇది ఈ సిపిపి అనేది యూజ్ అవుతుంది. అంటే మన ఓన్లీ ఈ C++ ప్రోగ్రామ్కే యూజ్ అవుతుంది. ఇప్పుడు వేరే ఫైల్స్ ఉంటాయి కదా, అంటే వాటికి వేరే నేమ్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్కి తీసుకున్నట్లయితే ఫస్ట్ డాట్ MP4 అంటే అది వీడియోస్ కిందకి వస్తుంది, అంటే వీడియోస్ అనుకోవచ్చు మనం. అండ్ ఇంకొకటి ఏంటి ఫస్ట్ డాట్ పిఎన్జి అంటే అది మనం ఇమేజ్ లాగా తీసుకోవచ్చు. అంటే ఇలా మనకు మన ఫైల్ నేమ్స్ అనేవి ఉంటాయి. బట్ మన C++ ప్రోగ్రామ్కి ఏముంటుంది? ఓన్లీ సిపిపి అనేది ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మనం ఇక్కడ మన ఇన్స్ట్రక్షన్స్ అనేవి రాద్దాం. హలో రక్షిత్ ప్రభా. ఇప్పుడు మనం ఇలా ఇచ్చినప్పుడు ఇది ప్రింట్ కాదు. మనం నార్మల్గా ప్రింట్ కావడానికి ఏం యూజ్ చేస్తామంటే std:" cout. ఇక్కడ cout తర్వాత ఏం చేయాలంటే మనము లెస్ దాన్ రాయాలి. లెస్ దాన్ రాసిన తర్వాత ఇది మనకు సెంటెన్స్ కాబట్టి మనం ఇక్కడ ఏం చేయాలి అంటే డబుల్ కోట్స్ అనేది పెట్టాలి. అండ్ లాస్ట్లో కూడా డబుల్ కోట్స్ అనేది పెట్టేసి సెమికోలన్ పెట్టాలి. మనం సెమికోలన్ ఎందుకు యూజ్ చేస్తాం? ఈ సెమికోలన్ అనేది ఏం చేస్తుంది అంటే ఈ ఇన్స్ట్రక్షన్ అనేది ఎండ్ అవుతుంది అని తెలియజేయడానికి యూజ్ చేస్తాం. అంటే దీని యొక్క వర్క్ ఏంటి? ఇది ఇలా మనకు ఇన్స్ట్రక్షన్ అనేది ఎండ్ అవుతుంది అని తెలియజేయడం. ఓకే, మనం ఇప్పుడు ఫస్ట్ టాస్క్ అనేది రాసాం. అండ్ నెక్స్ట్ ఏంటి మనకు 14 plus 6 సెమికోలన్. ఇప్పుడు నేను ఒకవేళ 14 plus 6 అని ఇలా ఇస్తే మనకు కంప్యూటర్ అనేది క్యాల్కులేట్ చేస్తుంది. బట్ అవుట్పుట్లో మనకు దీని యొక్క వాల్యూ అనేది ఇవ్వదు, అంటే దీని యొక్క రిజల్ట్ అనేది మనకు చూపెట్టదు. ఎందుకు? ఎందుకంటే మనం ఇక్కడ std:" cout రాయలేదు. ఇప్పుడు అంటే ఇది రాస్తేనే మనకు అది ప్రింట్ అవుతుంది అండ్ అప్పుడే మనకు దాని యొక్క రిజల్ట్ అనేది మనకు అవుట్పుట్ ద్వారా తెలుస్తుంది. సో అందుకే మనం ఇక్కడ std:" cout రాస్తున్నాం. ఇక్కడ కూడా లెస్ దాన్. దీస్ ఆర్ నాట్ వర్డ్స్. సో అందుకే మనం ఇక్కడ ఏం చేస్తున్నాం అని ఇది మనకు సెంటెన్స్ కావు, ఇవి నెంబర్స్ అండ్ సింబల్ కాబట్టి మనం ఇక్కడ డబుల్ కోట్స్ పెట్టడం లేదు, ఇక్కడనే స్టాప్ చేస్తున్నాం. ఓకే, ఇక్కడ డిఫాల్ట్గా ఏంటంటే std:" cout అనేది మనకు వర్క్ అవ్వదు. సో అప్పుడు ఏం చేయాలి అంటే దీనికి ఒక లైబ్రరీ అనేది ఉంటుంది. ఆ లైబ్రరీని మనం ఏం చేయాలంటే ఈ ఫైల్లోకి ఇంక్లూడ్ చేసుకోవాలి. అప్పుడు మనం ఎలా అంటే ఆ ఇంక్లూడ్ చేసుకొని రాసేదాన్ని ఏం చేయాలి అంటే మనము
మన కోడ్ ఫస్టింగ్లో రాయాలి, అంటే దాంతోనే మనము కోడ్ అనేది రాయడం స్టార్ట్ చేయాలి. సో హ్యాష్ ఇంక్లూడ్ ఇక్కడ లెస్ దెన్ పెట్టేసి దీంట్లో ఐఓ స్ట్రీమ్ అని రాస్తాం. ఇక్కడ గ్రేటర్ దెన్, ఇక్కడ ఐఓ స్ట్రీమ్ అంటే ఇన్పుట్ అవుట్పుట్ స్ట్రీమ్, అంటే ఇన్పుట్ అవుట్పుట్ స్ట్రీమ్ నేను రాస్తున్నాం కాబట్టి మనం ఇక్కడ సింబల్ పెట్టేసి దాని లోపల రాస్తున్నాం. ఇక్కడ ఇన్పుట్ అవుట్పుట్ స్ట్రీమ్ ఎలా అంటే ఇక్కడ ఐని మనం ఇన్పుట్ అంటాం, ఓని అవుట్పుట్ అంటాం, అందుకే ఇన్పుట్ అవుట్పుట్ స్ట్రీమ్ అని అంటున్నాం. ఓకే, అండ్ నెక్స్ట్ ఈ మనం రాసిన కోడ్ అనేది ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఎగ్జిక్యూషన్ అనేది ఒక మెయిన్ ఫంక్షన్ నుండి స్టార్ట్ అవుతుంది. అంటే సో మనం ఏం చేయాలి, మెయిన్ ఫంక్షన్లో మనం మన కోడ్ అనేది రాయాలి. అందుకు మనం ఇక్కడ మెయిన్ అని రాస్తున్నాం. మెయిన్ అనేది మనకు ఫంక్షన్ యొక్క నేమ్ అన్నమాట. మెయిన్ ఇక్కడ బ్రాకెట్స్ పెట్టేసి దీన్ని మనం ఏమంటామంటే కర్లీ బ్రేస్ అంటాం. అంటే దీంట్లో మనము ఇది ఎందుకు రాస్తామంటే దీంట్లో మనము కోడ్ రాస్తున్నామని తెలియజేయడానికి. అండ్ ఇక్కడ పెట్టామంటే ఆ కోడ్ ఎండ్ అయిన తర్వాత లాస్ట్లో పెడతాం. ఇక్కడ మనం ఇలా లాస్ట్ ఇది ఎండ్ కర్లీ బ్రేస్ అంటాం. ఓకే, అండ్ ఇక్కడ మనం ఏం చేయాలి అంటే ఒక డాటాని రిటర్న్ చేయాలి. డాటాని ఇక్కడ మనం ఇక్కడ ఏం డాటాని రిటర్న్ చేస్తాం, ఇక్కడ మనము ఇంటీజర్ అనే డాటాని రిటర్న్ చేస్తాం. సో మనం ఇక్కడ ఏం చేయాలి, మన ఇంటీజర్ని అంటే దాన్ని సింపుల్గా మనం ఇంట్ అని రాసుకుంటాం. దాన్ని ఎక్కడ రాస్తామంటే మన ఫంక్షన్కి ఈ ఫంక్షన్ యొక్క నేమ్ కన్నా ముందే రాస్తాం. అంటే మనము ఇంటిని ఇక్కడ రాస్తాం, ఇంటూ మెయిన్ బ్రాకెట్స్ కర్లీ బ్రేస్. ఇక్కడ మనము డేటాని రిటర్న్ చేయాలంటున్నాం, బట్ ఇక్కడ మనం డేటాని రిటర్న్ చేస్తున్నామా, చేయట్లేదు. సో మనం ఇక్కడ అంటే ఇలా మనం ఎందుకు చేయట్లని చెప్తున్నాను అంటే మనం ఇక్కడ రిటర్న్ అండ్ మనకి ఇది మనము ఎలాంటి డాటా టైప్ని రిటర్న్ చేస్తున్నాం, ఇంటీజర్ అనే డాటా టైప్ని రిటర్న్ చేస్తున్నాం. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే 0 సెమికోలన్ అనేది పెడదాం. ఓకే, అండ్ దీన్ని ఇక్కడ రిటర్న్ 0 దీన్ని ఏం చేయాలంటే మన కోడ్ అయిపోయినాక లాస్ట్లో రాయాలి. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్ ఇక్కడ ఏంటి అంటే మనము ఇప్పుడు ఒక పెద్ద టాస్క్ వచ్చింది అనుకోండి, పెద్ద టాస్క్ వస్తే మనము ఈ ఎస్టీడీ కాలన్ అని చాలాసార్లు రాయాల్సి వస్తుంది. అప్పుడు అంటే మీకు రాయాల్సి వస్తే మీరు అంటే రాయాలనిపిస్తే మీరు రాసుకోండి. బట్ ఒకవేళ అలా కష్టమైనట్లయితే మీరేం చేయాలి అంటే యూజింగ్ నేమ్ స్పేస్ ఎస్టీడీ సెమికోలన్. ఇక్కడ యూజింగ్ నేమ్ స్పేస్ ఎస్టీడీ అంటే అని ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే మనం ఎస్టీడీ అనే నేమ్ స్పేస్ని యూజ్ చేస్తున్నాం అని తెలియజేయడానికి ఈ యూజింగ్ నేమ్ స్పేస్ ఎస్టీడీని యూజ్ చేస్తున్నాం. అప్పుడు మనము ఈ ఎస్టీడీ కాలన్ రాయాల్సిన అవసరం లేదు. ఇలా డైరెక్ట్లీ సిఅవుట్ లెస్ దాన్ ఇలా డబుల్ కోట్స్ పెట్టేసి మనం ఇలా రాస్తామన్నమాట. ఓకే, అండ్ ఇది ఏంటి మనకు స్ట్రక్చర్ ఆఫ్ C++ ప్రోగ్రామ్. అండ్ ఇక్కడ నేను కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏంటి అంటే ఇప్పుడు ఇది మనం రాసిన ఫైల్, అంటే ఇది మన యొక్క హ్యూమన్ టాస్క్. ఈ మన హ్యూమన్ టాస్క్ని కంపైలర్కి ఇస్తే కంపైలర్ ఏం చేస్తుంది, 0s and 1sలోకి కన్వర్ట్ చేస్తుంది. సో అప్పుడు 0s and 1sలోకి కన్వర్ట్ చేసినప్పుడు మనం ఏం చేస్తాం, సిపియుకి ఇస్తాం. అప్పుడు సిపియు ఏం చేస్తుంది, మనకు
అవుట్పుట్ ఇస్తుంది. ఆ అవుట్పుట్ ఏమని వస్తుంది, హలో రక్షిత్ ప్రభ అని వస్తుంది. తర్వాత ఈ 14+6 యొక్క రిజల్ట్ వస్తుంది. ఈ 14+6 యొక్క రిజల్ట్ ఏంటి, మనకు 20. సో మనకు రిజల్ట్ అనేది కూడా 20నే వస్తుంది. ఓకే, అండ్ దిస్ ఈజ్ అబౌట్ ది స్ట్రక్చర్ ఆఫ్ C++ ప్రోగ్రామ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. We will see you next video. జై హింద్.